హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఏంటండి? నీలో ఒకటి కానీ మినిమం ఒకటి ఉందండి. మినిమం ఒకటి ఉంది, ఒకటి కంటే ఎక్కువ ఉంది నీలో. నువ్వు తెలుసుకుంటే వాటి యందు నువ్వు సాధకం చేస్తే లేని వాటిని గురించి నువ్వు ఆలోచించి బాధపడవలసిన అవసరత లేనే లేదు. నీకేది ఉందో దేవుణ్ణి అడిగి తెలుసుకో. లేకపోతే మీ అమ్మని అడగండి, చెప్తుంది. అమ్మ నాలో ఏముందమ్మా? ఏముంది అంటారా? నా బంగారం. నీకు అన్నీ ఉన్నాయిరా. అంత కాదులే అమ్మా, నాలో ప్రత్యేకత ఏంటో చెప్పు కొంచెం అడగండి. నిన్ను చిన్నప్పటి నుంచి పెంచినా, గమనిస్తున్నా, నిన్ను తట్టుకుంటున్నా తల్లికి తెలుసు, నీ భార్యకి తెలుసు, నీ భర్తకి తెలుసు. అడగండి, ఒకళ్ళు అడిగి తెలుసుకోండి. ఏంటండి? దాని మీద మీరు సాధకం చేయండి, గొప్పవాళ్ళు అవుతారు. ఇన్ఫీరియారిటీ వద్దు. ఏ విషయంలోనూ నేను తక్కువవాడిని, నేను చేతగానివాడిని, నాకు తెలియదు, నాకు యోగ్యత లేదు, నేను ప్రవీణుని కాదు, నాకేమీ రాదు అనే మాటలు మీలోకి వచ్చినప్పుడు అవును నిజమే, కానీ నా యేసయ్య నాకున్నాడు, ఆయన ద్వారా నేను చేస్తాను, ఆయన నాలో ఉన్న బలహీనతను బలంగా మారుస్తాడు. మోషే వెళ్ళి ఐగుప్తు రాజు దగ్గర నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని 400 సంవత్సరాలు పాతుకుపోయారు. వాళ్ళు తీసుకురా అంటే దేని సహాయంతో వెళ్ళమంటావయ్యా? నా దగ్గర ఏముంది? నేను ఇక్కడ అనామికుడిగా బతుకుతాను, గొర్రెలు కాసుకుంటా, అది కూడా మా మామ గొర్రెలు. మీ దగ్గర ఏముంది? ఇదిగో ఈ కర్ర ఉంది, గొడ్లు కాసుకునే కర్ర, కింద పడే పట్టుకో, దాన్ని వాడుకోపో, నేను దాని ద్వారా అద్భుతాలు జరిగిస్తా. ఆ కర్ర సాపితే ఎర్ర సముద్రం, ఆ కర్రతో కొడితే బండలోడు నుండి 20 లక్షల మంది నీళ్లు తాగగలిగిన నీళ్ళు వచ్చాయి. ఎన్ని అద్భుతాలు చేశాడు. ఆ దోర్కా అని ఒక స్త్రీ ఉంది ఆది సంఘంలో. ఆమె దగ్గర ఏముంది? ఆమె విధవరాలు, ఆమె పేదరాలు. ఏముంది ఆమె దగ్గర? సూది ఉంది. సూది ఉందా మీ ఇంట్లో? మిషన్ ఉందా మీ ఇంట్లో? ఆ సూదిని వాడుకొని ఆ సంఘం అంతటికీ ఆశీర్వాదకరంగా మారింది ఆ తల్లి. ఆమె మరణిస్తే సంఘస్థులందరూ వచ్చి రోధించారు. సొంత తల్లి మరణించినట్లు ఆమెను బతికించేవారు కూరుకోలేదు. దైవ సేవకుడు వచ్చి ప్రార్థిస్తే మరణించిన తబిత సజీవురాలైంది. నీ సూది. గొలియాతును చంపడానికి ఏముంది దావీదు దగ్గర? కత్య, కఠారమా, బల్లెమా? చిన్న రాయి, నున్నటి చిన్న రాయి, ఒక్క రాయి 5 రాళ్ళు ఎత్తాడు, కానీ ఒక్క రాయే వాడాడు. 6 మూరల జానుడు ఎత్తున్న గొలియాతు కింద పడ్డాడు. నీ దగ్గర ఏముంది? ఆ పిల్లడు వచ్చాడయ్యా, నా భర్త అప్పులు చేసి వచ్చాడయ్యా, నా బిడ్డలు దిగబడడానికి వచ్చాడయ్యా. అమ్మా నీ ఇంట్లో ఏముంది? ఏముందయ్యా? ఇద్దరు చెంబు కూడా లేదయ్యా. ఇంట్లో ఉన్న ఎన్ని అమ్మేశాడయ్యా? ఏముంది? అదిగో మట్టి కొండలో కొంచెం నూనె ఉంది అంతే. పో, దాన్ని నేను ఉపయోగించుకుంటా, దాని ద్వారా నేను నా కార్యాలు జరిగిస్తాను. ఈరోజు నీ దగ్గర ఏముంది? నీకు అప్పు కొండంత ఉండొచ్చు, నీ సమస్యలు కొండంత ఉండొచ్చు, నీ అలివిగానటువంటి విషయాలు నిన్ను చుట్టుకొని ఉండొచ్చు, కానీ ప్రభు దగ్గరకు వెళ్తే నీలో ఏముందో, ఏ చిన్నది ఉందో, ఇన్ని వేల మంది బందికి భోజనాలు పెట్టాలి, ఏమున్నాయి మీ దగ్గర అంటే ఏమున్నాయి? ఒక అబ్బాయి దగ్గర 5 రొట్టెలు, ఒక పిల్లోడు తినే ఫుడ్, అది ఇదే మాత్రము అన్నాడు. కానీ తీసురా, అది తీసురా, నా దగ్గర తీసురా. నీకేముందో అది దేవుడి చేతుల్లో పెడితే దాన్ని దేవుడు 100 ఫలింపజేస్తాడు. ఎప్పుడు నేను నిరుత్సాహపడొద్దండి. మనుషులందరూ నిన్ను వదిలినా, ఎన్నిసార్లు పాడుతుంటాం ఆ పాట, ఎన్ని విధాలు పాడుతుంటాం. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ వదిలిపెట్టినా కొన్నిసార్లు బాధేస్తుంది. భర్తకు కూడా నా భార్య నన్ను పట్టించుకోవడం లేదే, నా భర్త నన్ను పట్టించుకోవడం లేదే, నా బిడ్డలు నన్ను పట్టించుకోవడం లేదే, నాకెవరున్నారు, నాకెవరు సహాయం చేయడం లేదే, నేను మంచాన పడున్నానే, నేను అప్పుల్లో ఉన్నానే, నా స్నేహితులందరూ విడిచిపోయారే, ఎవరి దగ్గరికి వెళ్ళినా ముఖం చూపించడం లేదే అని ఎన్నోసార్లు నమ్మించి మోసం చేసిన వాళ్ళతో దగాపడిన వాళ్ళందరూ కుమిలిపోతున్నారు. అయినా మీరు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ప్రభు వైపు చూస్తే మీ బలహీనతను బలంగా మారుస్తాడు. ప్రభు మనకు నేర్పిస్తున్న ఈ 3 పాఠాలు మనం జీవితాలు జీవిస్తున్నప్పుడు ఈ 3 రోజు ఎదుర్కోవాలి మనల్ని. ఈగో విషయంలో, యాటిట్యూడ్ విషయంలో, ఇన్ఫీరియారిటీ విషయంలో, ప్రతిరోజు ప్రతి విషయంలోనూ నువ్వు ఎలా దాన్ని స్పందిస్తున్నావో, నీ అహంతోనా లేక నీ ప్రేమతోనా, నీ యొక్క
నీచమైన బుద్ధి బయట పెట్టడంలోనా, లేకపోతే ఒక ఘనమైన స్వభావాన్ని చూపించడం ద్వారా నీ వైఖరి చూపిస్తున్నావా? నీవు కృంగిపోతున్నావా, లేక దేవుని అందు ఆనందిస్తూ నీ బలహీనతను బలంగా మార్చుకుంటున్నావా అన్నది ప్రతి విషయంలోనూ మనం అనుభవపూర్వకంగా నేర్చుకోవాలి. హల్లెలూయా. లేచి నిలబడిన ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ నామంలో కూడి వచ్చిన మమ్మల్ని చూడు నాయన. ప్రభువా, ఈ ఇన్ఫీరియారిటీ వల్లే మా జీవితంలో ఏమీ సాధించలేకపోతున్నాం. ఇక నేను పాస్ అవ్వను, ఇక నా పెళ్లి జరగదు, ఇక నాకు బిడ్డలు పుట్టరు, ఇక నేను అప్పుల్లో నుంచి బయటపడలేను, ఇక నాకు దారి లేదంటూ ఎందరో ఈ రోజున ఆత్మహత్యలకు పాల్పడుతుండగా, జీవితం మీద విరక్తి చెంది అంతం చేసుకోవాలని ఆశిస్తుండగా, అట్టి స్థితిలో నుండి నీ బిడ్డలను లేవనెత్తయ్యా. నువ్వు చావలక్కర్లా, నీ కొరకు నేను మరణించాను. నువ్వు బాధపడనక్కర్లేదు, నేనున్నా నిన్ను ఆదరిస్తానికి. నిన్ను లేవనెత్తేవాడి నేనే, నిన్ను కౌగిలించుకునేవాడు నేనే, నేను ముద్దాడేవాడు నేనే. నేనున్నాను, నీ బలహీనతలన్నీ బలంగా మారుస్తాను అన్న నీ ప్రేమ పలుకులు వారికి వినిపింపచేయి నాయన. అట్టి వారిని నీ నామంలో ప్రోత్సహించుటకు, ప్రేమించబడిన మేము నీ ప్రేమను పంచుటకు సహాయము చేయి నాయన. మాకందరికీ ఏక మనసు దయచేయి నాయన, ఏకభావం దయచేయి నాయన. మా కుటుంబాల్లో ఒకడు సాతాను పక్షంలో, ఒకడు దేవుని పక్షంలో కాదు, ప్రతి ఒక్కరూ క్రీస్తు పక్షంలోనికి వచ్చినట్లుగా ఏకస్తులుగా చేయయ్యా. నీ ప్రేమతో మమ్మల్ని పెనవేయి నాయన. మాకున్న దాన్ని నీ చేతుల్లో పెడుతున్నాం, నూరంతలుగా దీవించుము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం.